ఛత్తీస్గఢ్కు చెందిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి సంబంధించిన 12 మంది సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట గురువారం లొంగిపోయారు. వీరిలో 3 మహిళలున్నారు. లొంగిపోయిన ప్రతి సభ్యుడికి 25,000 రూపాయల చొప్పున చెక్కులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అందజేశారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టులు తమ కుటుంబాలతో ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా గిరిజనుల కోసం జిల్లా పోలీసులు చేపడుతోన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకుని లొంగిపోయారన్నారు. మావోయిస్టు సంస్థ ప్రజల మద్దతు కోల్పోయిందని, కాలం చెల్లిన సిద్ధాంతాలతో ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తోందని అన్నారు. సాధారణ జీవితం కోసం లొంగిపోవాలనుకునే మావోయిస్టులు సమీప పోలీస్ స్టేషన్ను లేదా జిల్లా అధికారులను సంప్రదించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన వారి జీవనోపాధి, పునరావాసం కోసం ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలని జిల్లా పోలీసులు కల్పిస్తారని ఆయన పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు 12 మంది నిషేధిత సిపిఐ మావోయిస్టుకి సంబంధించిన వ్యక్తులు సరెండర్ అవ్వడం జరిగింది. దీంట్లో 2 డివిజన్ కమిటీ మెంబర్స్, 4 ఏరియా కమిటీ మెంబర్లు, 2 పార్టీ మెంబర్స్ అండ్ మిగతా వాళ్ళు మిలిషియా సభ్యులు. వీళ్ళందరూ కూడా బీజాపూర్ సుక్మా జిల్లాకు చెందిన వాళ్ళు. బట్ ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ చేపట్టిన ఆపరేషన్ చేయూత కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీకి ఆకర్షితులై వీళ్ళందరూ వచ్చి కూడా ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది. వీళ్ళకందరికి కూడా ఇనిషియల్గా టోకెన్ అమౌంట్ కింద 25,000 క్యాష్ రూపంలో ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళ ర్యాంకును బట్టి కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకు చెక్ రూపంలో ఇస్తున్నాము. ఇదే కాకుండా మనకు ప్రీవియస్గా ఎవరైతే కొందరు సరెండర్ అయ్యారో వాళ్ళకు కూడా ఈరోజు 4 చెక్స్ వాళ్ళకు అందజేయడం జరిగింది.